రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ లబ్ధిదారులకు సంక్షేమం 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తున్నాం. దేశంలోనే తిరుగులేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అన్నారు. పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. 16,074.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు నిధులను అందించి పంచాయతీలకు ప్రాణం పోశామన్నారు. ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు అందిస్తున్నామన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. నిన్ననే మళ్ళా అన్నా క్యాంటీన్లు పెట్టాం. 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. పూటకు 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు, కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గంని ఈ వనాల్లో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉచిత ఇసుక మళ్లీ చెప్తున్నా, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది, వినండి. నీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకుపోయి తెచ్చుకో, మీ ఎడ్ల బండి తీసుకుపోయి తెచ్చుకో. మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గర పోవాలి. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు, కంట్రోల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. అందుకే మళ్లీ చెప్తున్నా, విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా. మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి. కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవవు. దానివల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఎడ్ల బండితో తెచ్చుకో, ట్రాక్టర్ తెచ్చుకో, నెత్తిన పెట్టుకొని తెచ్చుకో. నాకే బాధ లేదు. మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒక్కసారి ఫోన్ చేయి, నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తున్నా. నిన్న కూడా చెప్పాను, ఎక్కడన్నా గాని ఇసుక దొరకని ప్రాంతాలుంటే అలాంటి వాళ్ళు 24 గంటలు ఎప్పుడైనా సరే మీరు రిజర్వ్ చేసుకుంటే అది తవ్వే ఖర్చు, లోకల్ బాడీ సీనరేజ్, ట్రాన్స్పోర్ట్ వర్షన్ వరకు పెట్టి మొత్తం మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గండ్లు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు. అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇళ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నారు. అవి కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ కార్యక్రమాలు కూడా మనం సద్వినియోగం చేసుకుని ఈ రోజు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క 3 ఇండస్ట్రియల్ టౌన్షిప్ల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంకో పక్క విశాఖపట్నం రైల్వే జోన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 6 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఒకటి అనౌన్స్ చేశారు, 1 నేషన్ 1 ఎలక్షన్. మన దగ్గర ఒకే ఎలక్షన్ ఉంది. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు అయిపోవాలి. ఎన్నికలు అయిన తర్వాత 24 గంటలు ఈ పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం, వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడే హనుమాన్కైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో హనుమంతుడి గారికి హనుమాన్కైతే కొబ్బరికాయ కొట్టారని. మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి.
ముస్లింల మతం పైన అభిమానం ఉంది, ఒక పద్ధతులు ఉన్నాయి. క్రిస్టియన్స్ కు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి. ఉన్నాయా లేదా మీకు? ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే, ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పట్టణంలో 4, 5, 6, 7 వార్డు సచివాలయ కార్యాలయంలో కమిషనర్ సాంబశివరావు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పట్టణంలోని 4, 5, 6, 7 వార్డుల సచివాలయ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల 100 రోజుల పాలన గురించి, స్వచ్ఛతా సేవా కార్యక్రమం, వివిధ విధానాలు, విజన్ 2024 లక్ష్యాల గురించి వార్డు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వివరించారు. మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును 4వ వార్డు టీడీపీ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు రాచాబత్తుని శ్రీనివాసరావు అన్నారు. పెన్షన్ అవాతాతలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, లక్షల మంది